హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయితే అక్క, న్యూ ఇయర్ వచ్చేసి 20 రోజులు అయిపోయింది, నువ్వు ఇప్పుడు విషెస్ చెప్తున్నావేంటి అని నన్ను అడగొద్దండి. నేను చాలా లేట్ చేశాను నాకున్నటువంటి పర్సనల్ పనుల వల్ల. అయితే ఇప్పటికి వీడియో చేస్తూ ఉన్నానన్నమాట. లేట్గా అయినా నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, ఈ న్యూ ఇయర్ అంతా కూడా మీకు చాలా బాగుండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అయితే ఈ న్యూ ఇయర్లో నేను వీడియోస్ చేయటానికి ఈ రోజు నుంచి రెడీ అయ్యానండి. అయితే వీడియోస్ చేసే ముందు మీకు తెలుసు, మనం అన్నీ కూడా సేవింగ్ వీడియోస్ ఎలా సేవ్ చేయాలి ఏంటి అనేటటువంటి విషయం. అయితే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం కదండి. అయితే 2024లో అక్క, నువ్వు సేవింగ్ చేసే ముందు 2023లో చాలా సేవింగ్ వీడియోస్ చేసావు, మరి అసలు నువ్వు ఎంత సేవ్ చేసావు, ఏం కొనుక్కున్నావు అని చాలామంది అడగొచ్చండి. అందుకని నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఈ ఫస్ట్ వీడియో, ఈ సంవత్సరంలో ఫస్ట్ వీడియో ఏంటి అంటే, ఈ 2023లో నేను ఎంత సేవ్ చేశాను, ఏం కొనుక్కున్నాను, నేను ఏం చేశాను నా డబ్బుని అనేటటువంటి విషయాలన్నీ కూడా మీతో ఎక్కడ ఏమి దాపరికం లేకుండా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అయితే నేను ఈ 2023లో కొన్న గోల్డ్ కానీ, లేకపోతే ఇంకా దాచుకున్న డబ్బు కానీ కంప్లీట్గా మీకు అన్ని డీటెయిల్స్ చెప్తానన్నమాట. అయితే నెక్స్ట్ మనము ఈ 2024లో ఎలాగా, మరి దీన్ని బట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ని ఎలా సేవ్ చేయాలి, ఇంకా మంచి ప్లాన్స్ ఏంటి అనేటటువంటివి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అన్నమాట. అయితే ఈ 2023 అంతా కూడా నాకు తెలుసు కదండి, మనకి ఇంట్లో ఖర్చులు మామూలే. ప్రతి ఇల్లు అన్నాక ఇంటద్దే, కరెంటు బిల్లు, పాలు, అన్నీ పిల్లల చదువులు అన్నీ ఉంటాయి కదండి. అవన్నీ పోను మరి మనం ఎంత సేవ్ చేసాము, ఏమన్నా కొనుక్కున్నామా, ఏమన్నా సేవ్ చేసామా, లేకపోతే ఏమన్నా మంచి విషయాలు జరిగినాయా, ఏమన్నా చెడు విషయాలు జరిగినాయా అనేటటువంటిది ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో ఏం జరిగిందనేది మనం రికలెక్ట్ చేసుకోవటం అనేది మామూలే కదండి. అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పేది, ఈ సంవత్సరం నేను ఏం గోల్డ్ కొనుక్కున్నాను. 2023వ సంవత్సరం 2023వ సంవత్సరం అండి. మీకు తెలుసు కదా, నేను స్కీమ్స్ కడుతూ ఉంటానని, ఈ స్కీమ్స్లో నేను కొన్నటువంటి గోల్డ్ అయితే ఇదండి. ఇది మీకు చూపించలేదనుకుంటున్నాను ఇంతవరకు. ఇవైతే నేను కొనగానే చూపించేశాను. ఇదిగోండి, ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ రింగ్స్ గురించి చెప్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఖజానాలో గోల్డ్ స్కీము కట్టి తీసుకున్నటువంటి ఇయర్ రింగ్స్ అండి. ఇవి వచ్చేసి ఈ 7 గ్రామ్స్ ఉన్నాయండి. చాలా వెయిట్ కూడా బాగానే ఉంది. అలాగే ఏదైనా ఫంక్షన్ వేరు, పార్టీ వేర్కి హెవీగా బాగుండేటట్లు నేను కొనుక్కున్నాను అనమాట. ఇవి 2023లో నేను కొనుక్కున్నటువంటి ఇయర్ రింగ్స్ అండి. ఇవి మీరు ఆల్రెడీ వీడియోస్లో నేను కొనుక్కోగా అని మీకు చెప్పుంటాను, మీరు ఆల్రెడీ చూసుంటారు. అయితే ఇదొక స్కీమ్ ద్వారా కొనుక్కున్నటువంటిది అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఒక స్కీమ్ ద్వారా కొనుక్కున్నాను అనమాట. ఇవి వచ్చేసి 7 గ్రామ్స్ అండి. 7 గ్రామ్స్లో నేను ఇలాగా చక్కటి ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాను. మీకు తెలుసు కదా, ఎక్కువగా మనము డబ్బులుంటే స్థలం మీద సేవ్ చేయాలి, లేదంటే ఇంకొకటి ఫిక్స్డ్ డిపాజిట్, లేదంటే ఆర్డి. అయితే నేను ఎక్కువగా గోల్డ్ మీద సేవ్ చేస్తూ ఉంటానని కూడా మీకు తెలుసు. కాబట్టి నేను ఈ చైన్ అనేది ఇది చాలా లేటెస్ట్గా ఉందండి, చాలా నచ్చింది. ఇది కూడా నేను పర్చేస్ చేసుకున్నాను అనమాట. ఈ రెండు కూడా ఖజానాలోనే కొన్నానండి. అయితే ఈ చైన్ వచ్చేసి చూడటానికి కూడా చాలా స్టైల్గా అనిపించింది, కొత్త మోడల్లా అనిపించింది. అయితే ఈ చైన్ వచ్చేసి ఇదిగోండి, ఇలాగా బ్లాక్ బీడ్స్ ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట, ఇక్కడ కొన్ని ఇచ్చారు. అయితే ఇది వచ్చేసి ఎంత అయింది అంటే 11 గ్రామ్స్ అయిందండి. 11 గ్రామ్స్ అంటే దగ్గర ఇది వచ్చేసి 70,000 దాకా పడిందండి. 70,000 చేంజ్ అనేది పడిందనమాట. కాబట్టి ఇవి వచ్చేసి నేను కొనుక్కున్నటువంటి గోల్డ్ అనమాట 2023వ సంవత్సరంలో. అలాగే 2023వ సంవత్సరంలో గోల్డే కాకుండా మరి మనీ కూడా నేను ఎంత సేవ్ చేశాను అనేది మీకు చెప్తాను. అయితే 2023వ సంవత్సరంలో గోల్డ్ కాకుండా నేను ఒక 5,000 రూపాయల చిట్టి అనేది అయితే వేశానండి. 20 నెలలది అనమాట. చిట్టి గురించి, దాని గురించి ఎలాగా వేయాలి, ఏంటి, మనం ఎప్పుడు పాడుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వీడియోస్ చేశాను. మీకు కావాలి అంటే నేను ఇంకా వీడియోస్ చేస్తాను ఫర్దర్గా. అయితే నెలకు 5,000 చిట్టి 20 నెలలది కట్టినప్పుడు లాస్ట్ ఇయర్ నాకు అమౌంట్ వచ్చిందండి నవంబర్లో. అయితే నాకు వచ్చేసి 1,20,000 రూపాయలు వచ్చిందండి. ఈ 1,20,000 రూపాయలు నేనేం చేశాను అంటే
గోల్డ్ అంటే కొంత గోల్డ్ మనకి అనుకోని ఒక రీజన్ వల్ల మనము ఏం చేసాము అంటే అది బ్యాంక్లో పెట్టేసామన్నమాట. అవసరానికి మనము తాకట్టు పెట్టాము. అయితే తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళు మనకి 1,20,000 ఇచ్చారు. కాబట్టి నేను పాడుకున్నప్పుడు 1,20,000 వచ్చింది. కాబట్టి దీంతో నేను గోల్డ్ తెచ్చుకోవాలి అని నేను అనుకున్నానండి. అయితే నేను రీసెంట్గా ఇదిగోండి నేను 1,34,100 రూపాయలు పెట్టి గోల్డ్ అనేది నేను బయటికి తెచ్చుకున్నాను అనమాట. అయితే ఈ 1,34,100 రూపాయలు కూడా నేను 2023లో నా సేవింగ్స్ కిందకే వస్తాయి. అప్పులు తీర్చుకోవటానికే కానివ్వండి, లేకపోతే ఏదో ఒక దానికి నేను సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ అనమాట ఇది. అయితే 1,20,000 కదండి నేను పెట్టినటువంటి గోల్డ్. అయితే దానికి ఒక 14,000 వచ్చేసి వడ్డీ పడిందనమాట. కాబట్టి 1,34,100 రూపాయలు అనేది నాకు కంప్లీట్గా కట్టాల్సి వచ్చిందండి. ఇదిగోండి ఇది వచ్చేసి నిన్నే పే చేశాను, నిన్న పే చేసి తెచ్చాను. కాబట్టి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అలా కొంత అప్పు తీర్చుకున్నాను, కొద్దిగా గోల్డ్ కొనుక్కున్నాను. ఇంకా కాయిన్స్ దాచుకోవాలి అని నేను మీకు చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడైనా సరే కాయిన్స్ మీరు ఖర్చు పెట్టకుండా ఎప్పటికప్పుడు బాక్స్లో వేయండి అది ఇదని చెప్తూ ఉంటాను కదండి. అలాగే ఫాలో అయ్యాను. అలాగే నేను కాయిన్స్ ద్వారా కూడా ఒక 5,000 రూపీస్ దాచానండి. అవి ఇంకా నేను తీయలేదు, ఓపెన్ చేయలేదు, అవన్నీ కూడా మార్చాల్సి ఉంది. అయితే 2023వ సంవత్సరంలో నేను కొనుక్కున్నవి కానీ నేను దాచుకున్నవి కానీ ఇవన్నమాట. మరి యూట్యూబ్ నుంచి కూడా నీకు అమౌంట్ వస్తుంది కదక్క, ఆ అమౌంట్తో నువ్వేం చేస్తున్నావు అని అడిగితే అని తెలుసుకోవాలనుకుంటే దానికి కూడా నేను ఆన్సర్ చెప్తానండి. యూట్యూబ్లో నాకు ప్రతి నెల అమౌంట్ రాదు, ఒక 3 నెలలకు ఒకసారి కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఆ అమౌంట్ని నేను యాజ్ ఇట్ ఈస్గా ఎల్ఐసి కట్టడానికి యూజ్ చేస్తానన్నమాట. మరి ఈ అమౌంట్ ఏంటి అంటే ఈ అమౌంట్ వచ్చేసి నా జీతం కానివ్వండి, మా హస్బెండ్ జీతం కానివ్వండి, ఇంటి ఖర్చులు, ఈఎంఐ అన్నీ పోగా నేను జాగ్రత్తగా ఉంటూ సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ అనమాట. ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే మీకు కూడా ఇప్పుడు పోయిన సంవత్సరం నేను ఇలా సేవ్ చేశాను, ఈ సంవత్సరం ఎలా సేవ్ చేస్తాను ఇవన్నీ చెప్తే మీకు కూడా మోటివేషనల్గా ఉండి మీరు కూడా ఒక స్టెప్ పైకి వెళ్తారు, ఆర్థికంగా నిలబడతారు, అప్పులు తీర్చుకుంటారు, ఇంకా మంచి బెటర్ లైఫ్లోకి వెళ్తారు అని చెప్పి నేను ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా మెయిన్ ఉద్దేశం అదే అనమాట. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేయాలి, ఎలా పైకి ఎదగాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయం, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎలాగా ఉండాలి అనేటటువంటి విషయం అనమాట. అయితే నేను ఇంకా 2024లో నా సేవింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, నేను తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏంటి, అలాగే ఇంకా నేను ఎలా సేవ్ చేయబోతున్నాను, ఏమేమి చేయబోతున్నాను అనేటటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈలోపుగా మీరు 2023లో మీరేం చేశారు, అప్పు చేశారా, పొదుపు చేశారా, సంపాదించారా, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని నాకైతే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఇంకొక వీడియో చేయాలని త్వరలోనే మీ ముందుకు వస్తూ ఇలా ఓకే అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.